మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కోటకింద గల్లీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతు తెలుపుతూ ఇంటింటికి వెళ్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి నిధులు కేటాయించలేదన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీ సుధాకర్ గౌడ్, హౌస్ మల్లేష్, మండల యువ అధ్యక్షుడు ఎర్రోల మహేష్ యాదవ్, సొసైటీ డైరెక్టర్ కృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. రోజు నీలం మధుకు మద్దతుగా వెల్దుర్తి మండలంలోని కోటకింద గ్రామంలో ప్రచారం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్కు స్పందనతో భారీ మెజారిటీతో మధును గెలిపిస్తామని హామీ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈరోజు బీఆర్ఎస్ చేసిన తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టి మాకే ప్రజలే చెప్తున్నారు, మేము బరాబర్ కాంగ్రెస్కి వేస్తాం, కాంగ్రెస్ గవర్నమెంట్ 5 ఏళ్ళు బరాబర్ నడుస్తుంది, కాంగ్రెస్ పాలనే మంచిగా ఉందని చెప్పి ఇప్పుడు 100 రోజులలోనే మాకు మంచి ఫలితాలు అందించిండ్రు. కాబట్టి బరాబర్ కాంగ్రెస్కి వేస్తామని ప్రజలు మాకు హామీ ఇస్తున్నారు. జై కాంగ్రెస్.